మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి బెయిల్ లభించింది. రుస్తుం మైనింగ్ కేసులో ఏపీ హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మొత్తం 8 కేసుల్లోనూ బెయిల్ రావడంతో రేపు కాకాణి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మైనింగ్ కేసులో అరెస్ట్ అయిన కాకాణి గోవర్ధన్ రెడ్డి 75 రోజులు జైల్లో ఉన్నారు. పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని హైకోర్టు ఆదేశించింది. 75 రోజులుగా కాకాణి జైల్లో ఉన్నారు. రుస్తుం మైనింగ్ కేసుకి సంబంధించి ఆయన ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్నటువంటి పరిస్థితి. ఆయనకి బెయిల్ మంజూరైంది. మొత్తం 8 కేసుల్లో బెయిల్ రావడంతో రేపు కాకాణి జైలు నుంచి విడుదలయ్యే ఛాన్స్ కనబడుతోంది. అయితే పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతినిధి శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, బెయిల్ మంజూరైనట్టుగా తెలుస్తోంది. ఎట్లాంటి షరతులు, ఎట్లాంటి వ్యాఖ్యలు చేసింది కోర్టు? ఏపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఏపీ హైకోర్టు ఇవాళ బెయిల్ అయితే మంజూరు చేసింది. మైనింగ్ అంశానికి సంబంధించి SC/ST కేసు నమోదైన నేపథ్యంలో దానికి సంబంధించి ఇవాళ బెయిల్ ఇస్తూ కూడా న్యాయస్థానం ఆదేశాలు కూడా జారీ చేసింది. ఆయన వేరు కేసులకు సంబంధించి ఇప్పటి వరకు 75 రోజులుగా నెల్లూరు జైల్లోనే రిమాండ్ ఖైదీగా కూడా ఉన్నారు. ఆ 7 కేసులకు సంబంధించి ఇప్పటికే బెయిల్ కూడా వచ్చింది. 8వ కేసు అంటే ఇవాళ వచ్చిన బెయిల్ లాస్ట్ బెయిల్. ఇవాళ దానికి సంబంధించి బెయిల్ కూడా రావడంతో రేపు కాకాణి గోవర్ధన్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మనకి తెలుస్తా ఉంది. ఆయన పాస్పోర్ట్ ను కూడా హ్యాండ్ ఓవర్ చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. మరికొన్ని షరతులు కూడా ఇచ్చింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు తీర్పు కాపీ మరి కొద్దిసేపట్లో బయటకు రాబోతోంది. దాంట్లో ఈ షరతులన్నీ కూడా చెప్పబోతా ఉన్నారు. పూర్తి స్థాయిలో కాకాణి గోవర్ధన్ రెడ్డికి అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో ఇవాళ రేపు జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్టుగా మనకి తెలుస్తా ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీకాంత్.